హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని కొత్తపేట మోహన్ నగర్లో ఉన్నాం. ఈ మల్కాజ్గిరి ఎంపీ పార్లమెంట్ నుంచి ముగ్గురు పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఈటెల రాజేంద్ర గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి సునీత మహేంద్ర గారు ముగ్గురు పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు మేము గెలుస్తాం ధీమాతో ఉన్నారు. కానీ ప్రజలు వాళ్ళ ఉద్దేశం ఏంది, వాళ్ళ మొక్కు ఎటువైపు ఉందో వాళ్ళని తెలుసుకుందాం. సార్, మే 13వ తారీఖున పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇక్కడ కూడా ఈటెల రాజేందర్ గెలుస్తారండి. ఎందుకు? బీజేపీ నరేంద్ర మోడీ మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి, అన్నీ బాగా ఉన్నాయి కాబట్టి ఈటెల రాజేందర్ గెలుస్తాడు. సో తెలంగాణలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? బీజేపీ వస్తాయండి, 10 నుంచి 12 వరకు వస్తాయండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ అయితే ఏమీ లేదండి, కాంగ్రెస్ ఉంది, మామూలుగా కొట్లాడతారు అంతే, టఫ్ టు టఫ్ ఫైట్ అంతే, ఏముండదు. సెంట్రల్ ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? బీజేపీ అండి ఖచ్చితంగా. ఎందుకు? మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి చెప్తున్నాను, అన్ని మంచి పనులు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. సెంటర్లో అయితే బీజేపీ పక్కా, కాకపోతే 340 50 పక్కా షూర్, మెజారిటీ 100%, అందులో డౌటే లేదు. కాకపోతే ఎందుకంటే ఇప్పుడు మోడీ చేసిన పనుల వల్ల బీజేపీ కానీ మోడీ అతనే విజనరీ. మన ఇండియా జీడిపి తీసుకోండి, అన్ని రకాలుగా మిగతా కంట్రీస్తో అంతా మన రిలేషన్స్ కానీ చాలా బాగున్నాయి, చాలా బాగా చేస్తున్నాడు, గ్రోత్ బాగుంది అన్ని రకాలుగా. అందుకని బీజేపీ. నేను ఎంపీ కాబట్టి బీజేపీ గెలుస్తుంది, ఈటెల రాజేందర్ గెలుస్తాడని అనుకుంటున్నా. ఎందుకు? ఇప్పుడు స్టేట్ వేరు, సెంట్రల్ వేరు సార్. సెంట్రల్లో ఓటింగ్ వేరే పడుతుంది. ఇక్కడ లోకల్గా కాంగ్రెస్ ఉన్నా కానీ సెంట్రల్లో బీజేపీ హవా ఉంది. అందుట్లో మీరు చెప్పే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా పెద్ద ఫేమస్ కాదు. ఈటెల రాజేందర్ బాగా నోన్ పర్సన్, అందరికీ తెలిసిన పర్సను. బీజేపీ గాలి కూడా ఉంది. అందుట్లో అది నార్త్ ఇండియా, అది మినీ మా భారతదేశం అంటారు, మల్కాజీ మినీ ఇండియా అంటారు. దాని గురించి నా ఉద్దేశం ప్రకారం, నాకున్న పరిజ్ఞానం ప్రకారం ఈటెల రాజేందర్ బీజేపీ గెలుస్తుంది. సో మల్కాజ్గిరి మొత్తం కాంగ్రెస్ కంచుకోట అని అంటారు, దానికి కాంగ్రెస్ అంటే ఒకసారి తెలుగుదేశం కూడా గెలిచింది కదా మల్లారెడ్డి. కాంగ్రెస్ మొన్ననే ఈయన గెలిచిండు, ఎవరు, మన రేవంత్ రెడ్డి 2019లో. కానీ అంతకుముందు తెలుగుదేశం గెలిచింది కదా, మల్లారెడ్డి గెలిచిండు ఇప్పుడున్న మినిస్టర్. అట్లనే ఏం లేదు, ఒకసారి తెలుగుదేశం, ఒకసారి ఇది. ఈ మధ్య 2009లో ఏర్పడ్డదే కదా అది. 2009లో ఎవరు గెలిచింది నాకు అంత ఐడియా లేదు. 2014 అయితే మల్లారెడ్డి, 2019 రేవంత్ రెడ్డి, ఇప్పుడు బీజేపీ గెలుస్తుందని ఇప్పుడు. ఈటెల రాజేంద్ర అని ఎందుకు? ఈటెల రాజేందర్ వ్యక్తి కూడా మంచోడు. మంచోడు అంటే రాజకీయంగా ఆయనకి పెద్ద బ్యాడ్ నేమ్ ఏం లేదు. ఏదో లోకల్గా బీఆర్ఎస్ వాళ్ళు అన్నంత మాత్రాన కాదు. కాకపోతే పబ్లిక్ తెలిసిన వ్యక్తి కూడా. ఈమె పట్నం మహేందర్ రెడ్డి తెలుసు కానీ పట్నం సునీతారెడ్డి తెలియదు లోకల్గా. అట్లా ఇంకొక ఆయన చెప్పే పేరు నాగిరెడ్డి ఎవరు అంటారు, లక్ష్మారెడ్డి అంటారు, ఆయన కూడా పెద్ద నోన్ పర్సన్ ఏం కాదు. అట్లా. సో సెంట్రల్ ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? అవకాశం ఏంటి సార్, 90% బీజేపీ వస్తుంది. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళది సెంట్రల్ కాంగ్రెస్ చాలా వీక్ ఉన్నది. కాంగ్రెస్ పోయినసారి 54 ఏమో వచ్చినాయి, మొత్తం కలిపితే కూడా 70-80 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎక్కడ వస్తాయి సార్? వాళ్ళు లీడరు సరైన లీడర్ కాదు, రాహుల్ గాంధీ. దాంట్లో ఎవరన్నా చరిస్మా ఉన్న లీడర్ వస్తే ఇంకా ముందు చెప్పాం. కానీ ఇప్పుడైనా వీళ్ళు చెప్పినట్టు సొంతంగా బీజేపీకి 370 వస్తాయని అంటారు, కానీ నాకైతే అంత రావు. మొత్తం మీద అయితే రూలింగ్లోకి బీజేపీ వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకే.